అంటే గింజల నుండి తయారు చేస్తారని తెలుసు, కానీ ఇప్పుడు ఆకులతో కాఫీని తయారు చేసే వీలు కలుగుతోంది. కొత్తగా అరకు లీఫ్ కాఫీని మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అల్లూరి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనులు లక్షల ఎకరాల్లో కాఫీని సాగు చేస్తున్నారు. ఈ కాఫీని సాగు చేయడం వలన వేలాది మంది గిరిజనులు ఉపాధిని పొందుతున్నారు. ప్రతి ఏడాది సాగు పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా మిగతా ప్రాంతాలలో పండే కాఫీతో పోల్చితే అరకు కాఫీకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఎలాంటి ఎరువులు వేయకుండా ఆర్గానిక్ పద్ధతిలోనే సాగు చేసే కాఫీ కావడంతో అనేక మంది కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అరకు కాఫీని అందరూ ఆస్వాదిస్తున్న వేళ ఇప్పుడు కొత్తగా ప్రపంచానికి లీఫ్ తో తయారు చేసిన కాఫీని అందుబాటులోకి తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ గ్రీన్ ఆయుష్ సంస్థ 6 సంవత్సరాలుగా ఈ పనిలో ఉంది. చింతపల్లి మండలానికి చెందిన గిరిజన రైతుల తోటల నుంచి కాఫీ ఆకులను సేకరించి అరకు లీఫ్ కాఫీ ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్ ఫుడ్ సైన్స్ శాస్త్రవేత్తల సహకారంతో అధ్యయనం చేస్తున్నారు. 5 ఏళ్ల కృషి ఫలితంగా అరకు లీఫ్ కాఫీ డిప్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ అరకు లీఫ్ కాఫీని 2025 నవంబర్లో దుబాయ్ నిర్వహించిన ఆర్గానిక్ నేచురల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోలో ప్రదర్శించారు. 40 దేశాల పారిశ్రామికవేత్తలు అరకు లీఫ్ కాఫీ రుచులను స్వయంగా ఆస్వాదించారు. 27 దేశాల పారిశ్రామికవేత్తలు అరకు లీఫ్ కాఫీని మార్కెటింగ్ చేసేందుకు ముందుకు రావడంతో ఎంఓయూలు చేసుకున్నామన్నారు. అరకు లీఫ్ కాఫీని ఇంటర్నేషనల్ మార్కెట్ లో విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతులు పొందారు. ఆకుల నుంచి ఉత్పత్తి చేసిన కాఫీలో పోషక విలువలు ఇంచుమించు గింజల నుంచి వచ్చిన విధంగానే ఉన్నాయని గుర్తించారు. అయితే గింజల నుంచి తీసిన దానికంటే ఆకుల ద్వారా ఉత్పత్తి చేసిన కాఫీలో కెఫెన్, అసిడిటీ తక్కువగా ఉంటుంది. దీంతో అరకు లీఫ్ కాఫీని ప్రపంచ దేశ పారిశ్రామికవేత్తలు ఇష్టపడుతున్నారు. చింతపల్లి మండలంలో కొంతమంది రైతుల నుంచి కాఫీ ఆకులను కొనుగోలు చేసేందుకు వారు ఒప్పందం చేసుకున్నారు. అలాగే అధిక మొత్తంలో ఆకులను సేకరించేందుకు గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ఎంఓయూలు కుదుర్చుకునేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. కాఫీ మొక్కల్లో కాయ, పండ్లు దశ 3 నెలల మినహా 45 రోజులకు ఒకసారి చొప్పున ఎకరానికి టన్ను ఆకులు ఏడాదికి 5 సార్లు సేకరించుకుని మార్కెటింగ్ చేసుకునే వీలుంటుంది. ఈ క్రమంలో గిరిజన ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. కొన్ని కాఫీ చెట్ల ఆకులను సేకరించి దానితో కాఫీ ఆకులతో కాఫీని తయారు చేసే విధానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి విజయాన్ని సాధించాం. సైంటిఫికల్ గా కాఫీ ఆకు నుంచి కాఫీ ఖచ్చితంగా చేయొచ్చని మేము ప్రూవ్ చేసుకున్నాము. ఈ ప్రొడక్ట్ని దుబాయ్లోని ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఎక్స్పోలో మేము ఈ ప్రొడక్ట్ని పరిచయం చేయడం జరిగింది. దాదాపుగా 27 దేశాల ప్రతినిధులు వారికి ఆ దేశాలలో ఈ ప్రొడక్ట్ అమ్మడానికి డీలర్షిప్ అసోసియేషన్స్ మాకు అందించడం జరిగింది. ఈ ప్రయత్నాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎస్ఎంఈ సెర్ప్ మినిస్టర్ అయినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారికి, అలానే మాకు జాయింట్ కలెక్టర్ శ్రీపూజ మేడం గారికి, కలెక్టర్ గారికి, అలానే జిల్లా అధికారులకి కూడా ఈ వివరాన్ని అందించడం, వారు లోతుగా విశ్లేషించడం, మాకు మంచి సహకారాన్ని అందించడం వల్ల ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలం నుంచి కాఫీ ఆకుల సేకరణ అనే కార్యక్రమానికి దింసా ఎఫ్పిఓతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించేందుకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ ద్వారాను స్వయం సహాయ సంఘాల మహిళలకు కాఫీ ఆకుల సేకరణ ద్వారా ఉపాధి కల్పనకు చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖ మంత్రి అంగీకరించారు. ఈ క్రమంలో అరకు లీఫ్ కాఫీ ప్రాజెక్టు రిపోర్టును జిల్లా కలెక్టర్ కు అందజేశారు. రానున్న రోజుల్లో ఆదివాసీ రైతులు కాఫీ గింజలు, ఆకుల ద్వారా ఆదాయం పొందవచ్చని, అంతేకాకుండా ఆకులతో కాఫీని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మనమే పరిచయం చేస్తున్నామని గ్రీన్ ఆయుష్ సంస్థ చెబుతోంది. లీఫ్ కాఫీ అంటే అరకు అనే విధంగా బ్రాండ్ ను రూపొందిస్తారు. ఈ యొక్క కాఫీ ఎవరైతే సాగు చేస్తున్నారో ఈ యొక్క కాఫీ రైతులందరికీ కూడా మరి ఒక చక్కటి అవకాశం కల్పించే విధంగా ఈ యొక్క కాఫీ బీన్తో పాటు ఆ యొక్క చెట్టుకి కలిగిన ఆ యొక్క ఆకును కూడా తీసుకొని అమ్మడానికి, మరి అమ్మితే మరి కొంతవరకు వారికి కొంత ఆదాయాన్ని కల్పించే అవకాశం ఉందని చెప్పి గ్రీన్ ఆయిస్ అనే ఒక కంపెనీ ద్వారా మాతో వారి యొక్క కంపెనీ పర్సన్స్ మాకు అప్రోచ్ అయినప్పుడు వారితో మేము ఎంఓయూ చేసుకోవడం జరిగింది.
చేసుకున్న తర్వాత మరి మా యొక్క రైతుల దగ్గర మేము జాగ్రత్తగా ఈ యొక్క ఆకును మేము వారి దగ్గర నుంచి కొనుగోలు చేసి మరి ఆ తర్వాత ఆ యొక్క గ్రీన్ ఐస్ కంపెనీకి మేము అమ్మడానికి మేము ఈ యొక్క రకమైన అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క రైతుకి ఈ రకంగా చేయడం వలన ఏదైతే ఆ యొక్క కాఫీ బీన్తో పాటు ఈ యొక్క ఆకును కూడా ఇవ్వటం వలన వారికి ఆ యొక్క ప్రూనింగ్ సమయాల్లో ఏదైతే ఆ ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు ఈ యొక్క ఆకు నుంచి వచ్చిన డబ్బులను వారి ఆ యొక్క లేబర్ విషయంలో వాళ్ళు వాడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ఏదైతే సన్లైట్ ఏదైతే మనకు సూర్యరశ్మి ఆ యొక్క మొక్కలు తగలడానికి ఈ ప్రూనింగ్ చేసే పద్ధతిలో ఈ ఆకు నిర్మూలించడంలో కూడా డైరెక్ట్గా ఆ యొక్క మొక్కకు ఆ యొక్క కనుపులకు లేదనుకుంటే ఆ యొక్క గునుపులకు అక్కడ చేరడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే చింతపల్లి మండలంలో గిరిజన రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఆకుల సేకరణపై అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో కాఫీ గింజలే కాకుండా ఆకులతో తయారు చేసే కాఫీ బ్రాండ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.